మీరేదో చెప్పనీకి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఏం కాదు చెప్పండి. ఏం లేదండి, గుడి దగ్గర జరిగిన గొడవ గురించి. బయట వాళ్ళ విషయం మనకెందుకు చెప్పండి? మన పనేదో మనం చేసుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కదా. వాళ్ళు చాలా పెద్దవాళ్ళంట. వసుంధరకి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న కూడా లేరు. రేపొద్దున పెళ్ళయ్యాక చందుకి ఈ గొడవల్లో ఏమైనా జరిగితే అది తట్టుకోలేదండి. చందుకి ఎలాగైనా మీరే తప్పని చెప్పాలి. ఆడు తప్పు చేస్తే 2 దెబ్బలేసైనా ఇది తప్పురా అని చెప్పొచ్చు. కానీ వాడు తప్పు చేసేవాళ్ళని ఇది తప్పు అని నిలదీస్తున్నాడు. అది తప్పని నేను ఎలా చెప్తానండి? అయినా వాడెవరైనా చెప్తే వింటాడా? వినడు. వాడి తల్లిగా నేను ఒక మాట చెప్తున్నాను. వాడు ధర్మం వైపు నిలబడ్డాడు. ఆ ధర్మమే వాడిని కాపాడుతుంది. మీరేం భయపడకండి. మీ అమ్మాయిని ఏ కష్టం లేకుండా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. వాడి తల్లిగా నేను మాటిస్తున్నాను.